ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మీకు ఇప్పుడు ఒక షాకింగ్ వీడియో చూపిస్తున్నా. అరిచేవాడు అక్కడ అరుస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు. అయినా సరే ఆ కారు ఆగలేదు. బెంగళూరు సిటీ నడి బొడ్డున ఓ కారు డ్రైవర్ చేసిన కిరాతకాన్ని ఇప్పుడు దేశం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారి మీరు ఆ విజువల్లో చూడండి. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ బుధవారం మధ్యాహ్నం ఒక కారు గూడ్స్ వాహనం స్వల్పంగా ఢీకొన్నాయండి. రోడ్డు అన్నాక ఏదో పొరపాట్లో వాహనాలు ఇట్లా లైట్గా తగిలినటువంటి పరిస్థితుంది. కేవలం మాటలతో ముగిసిపోవాల్సినటువంటి గొడవది. కానీ ఒకరు ప్రాణాలు తీసేందుకు వెనకాడలేదు. గూడ్స్ డ్రైవర్ నంజుండా అతని పేరు. ఆ నంజుండా నిలదీశాడు గూడ్స్ డ్రైవర్. కారు డ్రైవర్ సురేష్ నిర్లక్ష్యంగా కారును ముందుకు పోనిచ్చాడు. తన కారుని ఆపే ప్రయత్నం చేసిన నంజుండను బ్యానెట్పై ఉండగానే అలాగే కిలోమీటర్ మేరకు లాక్కుని వెళ్తున్నాడు. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు అతను ఆ కారు ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు. చూడండి, నువ్వు నా కారు మీదకే వస్తావా అంటూ అతన్ని ఏ విధంగా ఆ గూడ్స్ ట్రక్ డ్రైవర్ని కారు మీద ముందు బ్యానెట్ మీద ఉండగానే అతను ఇంకా దిగితే ప్రాణాలు కోల్పోతాడు. అందుకే ప్రాణ భయంతో ఆ బ్యానెట్ మీద గట్టిగా అట్లాగే పట్టుకుని ఉండిపోయాడు. కిలోమీటర్ వరకు వేగంగా పోనిచ్చాడండి. ఒకవేళ అతను స్లిప్ అయినా, ఒకవేళ అతను కిందకి పడిపోయినా సరే ఆ కారు చక్రాలు తొక్కుకుంటూ అతని తల మీదగా వెళ్ళిపోతాయి. అతను చనిపోయి ఉండేవాడు. కానీ అతను గట్టిగా పట్టుకోవడం వల్ల ఈయన వేగంగా పోనిస్తున్నాడు. ఒరే ఆపు 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 అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు, మొత్తుకున్నాడు. కానీ అతని మాట వినిపించుకోలేదు. అసలు ఒక చిన్నపాటి గొడవ, చిన్న మాటతో సరిపోయే గొడవని నా కారుని టచ్ చేస్తావా, నా కారు మీదకి వస్తావా అంటూ ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తి ఎంత అహంకారం, ఎంత పొగరతో, ఎంత కళ్ళు మూసుకుపోయి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి. పాపం అతను ప్రాణం గిలగిలా కొట్టుకున్నది అతను. చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. ఇతను కారు డ్రైవర్, ఇతను ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వ్యక్తి, ఇతను కారు తోలింది. అతి వేగంతో ఇతర వాహనాలని తప్పించుకుంటూ సురేష్ చేసినటువంటి ఈ డ్రైవింగ్ చూస్తూ ఉంటే నిజంగా వెన్నులో వణుకు పడుతుంది. చివరికి స్థానికులు కారును అడ్డుకోవడంతో ఈ హైడ్రామా ముగిసింది. తీవ్ర గాయాలతో బయటపడ్డ బాధితుడు నంజుండా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేశాడు. పోలీసులు నిందితుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకొని హత్యాయత్నం కింద అతని కేసు పెట్టారు. కేవలం రోడ్డుపై జరిగినటువంటి ఒక చిన్న వివాదం ఇంతటి భయంకరమైనటువంటి మలుపు తిరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఒక్కసారి క్లియర్గా చూడండి. ప్రాణాలు పోతే పోయినాయి అని ఇంత దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించాడు చూడండి సురేష్ అనే వ్యక్తి. ఎదుటివారి ప్రాణాలు తీసేయడానికి కూడా వెనకట్ల. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కారు తోలినటువంటి వ్యక్తి సురేష్ ఎవరైతే ఉన్నారో అతన్ని చాలా కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా వేలాదిగా చూసిన వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఉన్మాదుల్ని అసలు బయట తిరగకుండా చేయాలి. అసలు ఆ కారు నడిపినటువంటి వ్యక్తి లైసెన్స్ని రద్దు చేయాలి. రోడ్ల మీద కార్లతో రాకుండా ఇతన్ని కట్టడి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఇతని మీద విరుచుకుపడుతున్నారు సోషల్ మీడియాలో. ఇలాంటి ఉన్మాదులపై పోలీసులు ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటారో తెలియదు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటన మాత్రం నిజంగా వెన్నులో వణుకు పుట్టే ఘటన. తప్పంతా ఈ కార్ డ్రైవర్దే అన్నట్టుగా తెలుస్తుంది, ఈ కారు నడిపినటువంటి వ్యక్తిదే అని తెలుస్తుంది. కానీ ఆ గూడ్స్ ట్రక్ నడిపినటువంటి ఆ నంజుండా అనేటువంటి వ్యక్తి అతను క్వశ్చన్ చేసినందుకు, తన కారు దగ్గరికి వచ్చినందుకు ఈ విధంగా రెక్లెస్గా, చాలా దారుణంగా ప్రవర్తించి ఆ కారు నడుపుతున్నాడు కదా సురేష్, అతని భార్య కూడా కారులోనే ఉందంట. ఆమె ఉండగానే ఇక్కడ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడు చూడండి. మరి ఆమె కారులో ఉన్న ఆమెని వద్దండి, ఇది కరెక్ట్ కాదండి, ఇది తప్పండి అని చెప్పి వారించిందో లేదో మనకు తెలియదు. కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం. కొద్దిగా స్లిప్ అయ్యి ఉంటే, అతను ఆ బ్యానెట్ మీద పడుకున్నటువంటి వ్యక్తి కొద్దిగా తన చేతులు జారిపోయి ఉంటే, పట్టు కోల్పోయి ఉంటే, అతను రోడ్డు మీద అలా రివర్స్లో పడిపోయి ఉంటే, కారు అతని మీదుగా వెళ్ళుంటే ఎంత ఘోరం జరిగి ఉండేదండి. అంటే కోపానికి ఇక్కడ హద్దు లేదు. ఇష్టారీతను ఒకళ్ళని చంపటానికి కూడా వెనకట్లేదంటే వీళ్ళు అసలు మనుషులా, రాక్షసులా ఏంటో కూడా అర్థం కావట్లా. ఈ వీడియో మీద తప్పకుండా మీ రియాక్షన్ తెలియజేయండి. ఇలాంటి ఉన్మాదులను, ఇలాంటి రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళని ఏం చేయాలి చెప్పండి. ప్లీజ్ కామెంట్.